హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకున్నాను. ఇది ఈరోజు స్పెషల్ కారం దోశ. దీనికి కావాల్సింది ఉల్లిపాయలు, టమాటా, ఎల్లుల్లిపాయలు, కొంచెం కారం, జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం చింతపండు వేసుకోండి, ఎందుకంటే టమాటా పులుపుగా ఉంటుంది కాబట్టి. అండ్ సాల్ట్. నేను కల్లుప్పు వేసుకున్నాను, అది ఆప్షనల్, మీ ఇష్టం. అది సాల్ట్ అయినా కల్లుప్పు అయినా మిక్సీ పట్టుకొని దాన్ని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. పచ్చి వాసన ఏం రాకుండా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. పోపు పెట్టుకోకుండా వేసుకోవచ్చు, బట్ పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకైతే పోపు వేసుకున్నాను చాలా ఇష్టం. మా ఆయన కూడా ఈ కారం దోశ అంటే చాలా ఇష్టం. ఈ కారం రైస్తో కన్నా బాగుంటుంది, ఇడ్లీలోకి, చపాతీ తింటే మంచి పునుగులు, చల్ల పునుగులు కానీ, దోశ కానీ బాగుంటుంది.